అసలు లిటరల్‌గా ఇవాళ ఎపిసోడ్‌లో వచ్చేసి అన్నిటికి అన్నీ ఉన్నాయి. టాస్క్‌లు ఉన్నాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యి వీటన్నిటి గురించి మనం మాట్లాడాము. అండ్ ఫెయిర్‌గా డీమాన్ పవన్‌కి కూడా కొంచెం తక్కువగా చూపించారు. అసలు డీమాన్ పవన్‌కి చాలా అన్యాయం జరిగిందని అది కూడా మనకు క్లియర్ కట్‌గా లైవ్‌లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ గారు వాళ్ళిద్దరిని భరణి గారిని, శ్రీజ గారిని రీఎంట్రీకి తీసుకొచ్చారు. మీకు కొన్ని టాస్క్‌లు ఉంటాయి. జెండాల టాస్క్‌లు ఎవరు ఎక్కువగా జెండాలు కలెక్ట్ చేస్తే వాళ్ళను బిగ్ బాస్ హౌస్‌లో కంటిన్యూ అవుతారు. దీనికోసం మీరు ఒక టీమ్ ఫామ్ చేసుకోండి అన్నారు. ఇదంతా తెలిసిందే. మన శ్రీజ వచ్చేసి పవన్ గారిని, గౌరవ్ గారిని తీసుకుంది. ఎందుకంటే అది ఒక ఫిజికల్ టాస్క్ అని మనకు అర్థమైపోయింది. సో ఇద్దరు స్ట్రాంగ్ మెన్ తను తీసేసుకుంది. అండ్ మన భరణి గారు వచ్చేసి ఇమాన్యుయల్ని, నిఖిల్ని తీసేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరు కూడా బెటర్గా ఆడతారని అదొక పెద్ద డిస్కషన్ తర్వాత టీం ఫామ్ అయింది. అండ్ యాజ్ యూజువల్గా టాస్క్ స్టార్ట్ అయింది. అండ్ కంప్లీట్గా అది ఫిజికల్ టాస్క్. అసలు అది బ్లాక్స్ ఫామ్ చేయడం, ఒక స్క్వేర్ బాక్స్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు ఒక బ్లాక్స్లు 1 by 1 స్టెప్ పెట్టేసి అది ఒక కోటలా తయారు చేయాలి బ్లాక్స్. అది ఇంకా క్లియర్గా చెప్పలేదు అసలు ఎవరు విన్నర్ అనేది. ఫస్ట్ అయితే చేయమన్నారు, వాళ్ళు చేశారు. బట్ అది అన్ఫేర్ గేమ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇటు సైడ్ చూస్తే 3 members మెన్ ఉన్నారు భరణి గారితో కలిపి. ఇటు సైడ్ చూస్తే శ్రీజ టీంలో శ్రీజ ఉమెన్ ఉండింది. వాళ్ళిద్దరు మెన్ ఉన్నారు, ఓకే, శ్రీజ ఉమెన్ ఉండింది. బట్ అక్కడ అన్ఫేర్ అనిపించింది. శ్రీజ అంత మెన్తో కలిపి ఎలా ఆడుతుంది, తను హోల్డ్ చేయలేదని. ఇటు భరణి గారి టీం చూసినా కూడా వాళ్ళ స్ట్రాటజీ అదే. మన 3 members ఒకరొకరిని ఆపేస్తారు. సో శ్రీజాని ఈజీగా ఆపేయచ్చు. అప్పుడు మనం ఈజీగా బ్లాక్ క్రియేట్ చేస్తామన్న దాని మీదనే తనుజ గారు ఇది ఫామ్ చేశారు. మనం ఈజీగా గెలుస్తాం అనుకున్నారు. బట్ రివర్స్గా అయింది. అసలు శ్రీజ టీంని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. వాళ్ళు ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టారు. దాంట్లో పవన్ అయితే ఇంకా 100% పెట్టేశాడు. తను ఇద్దరిని హోల్డ్ చేశాడు. అండ్ వాళ్ళు ఫస్ట్ టాస్క్లో వచ్చేసి వాళ్ళు కొంచెం బ్లాక్ క్రియేట్ చేశారు. ఇటు భరణి గారి కంటే కొంచెం పెద్దగానే బ్లాక్ క్రియేట్ చేశారు. కొంచెం సర్కిల్ బయట ఉండిపోయింది. బట్ అది ఒక లాస్ట్ మూమెంట్లో అది అయ్యింది. శ్రీజ టీం అయితే గట్టిగా టఫ్ పార్టీ ఇచ్చింది. ఈ టాస్క్ తర్వాత ఫస్ట్ టాస్క్లో సంచాలకులుగా మన శెట్టి గారిని అండ్ కళ్యాణ్ గారిని పెట్టారు. అండ్ సంచాలకులుగా విన్నర్ చెప్పమని చెప్పేసి. బట్ అక్కడ మాత్రం పెద్ద పెద్ద రచ్చ అయింది. అసలు సింపుల్గా తెలిసిపోతుంది. భరణి గారు ఒకటే బ్లాక్ చేశారు. అటు సైడ్ చూస్తే శ్రీజ దాంట్లో అక్కడ ఈజీగా ఒక 5 blocks ఉన్నాయి స్టెప్ బై స్టెప్. బట్ అది కొంచెం బయట ఉంది, క్రాస్లో ఉంది. అసలు ఇక్కడ బ్లాక్సే లేవు. బట్ అది స్టెప్స్ లేవు, కానీ కొంచెం బాక్స్లో ఉండింది. దీన్ని పట్టుకొని శెట్టి అన్నగారు వచ్చేసి అసలు భరణి అన్నగారే విన్ను అటు వెనక నుంచి వాళ్ళు వచ్చి కూడా చెప్తున్నారు. ఎమాన్యుల్ అన్న మీరు చెప్పండి, మీరు మీ సైడ్ నుంచి డిక్లేర్ చేసేయండి, మీరు సంచాలకులుగా మన భరణి గారి టీం గెలిచిందని. అటు కళ్యాణ్ వాళ్ళు పాయింట్స్ పోట్లాడుతున్నాడు. శెట్టి గారు అయితే అసలు ఏమి వినట్లేడు. తను విన్ననగానే నేను ఒప్పుకోను, నేనైతే భరణి గారే విన్ను నా సైడ్ నుంచి అన్నారు. బిగ్ బాస్ కూడా చాలా కోపం వచ్చింది. 2-3 ఛాన్సెస్ ఇచ్చారు, వాళ్ళైనా అసలు ఏం వినలేదు. సో బిగ్ బాస్ గారు ఏం చేయలేక వాళ్ళిద్దరిని తీస్తారు. నాకెందుకో వీళ్ళిద్దరికి ఈ వీకెండ్ నాకు గట్టిగా ఉంటుందనిపించింది. సంచాలక డ్యూటీ అయితే అస్సలు కరెక్ట్గా చేయలేదు అనిపించింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళు ఎవరినో ఒకరిని చూసేసుకున్నారు. వాళ్ళిద్దరు కలిపి కొంచెం టైం తీసుకొని 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ మాధురి గారు చూసేసుకున్నారు. మాధురి గారు మాత్రం ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. మీరు అప్పటి వరకు ఫేవరిజం తీసుకుంటారు. శ్రీజ కూడా అలానే అనుకొని ఉంటుంది, సరే పోతే పోయిందిలే అని అనుకొని మాధురి గారిని సంచాలక చేసి ఉంటారు. బట్ మాధురి గారు పెద్దగా టైం తీసుకోకుండా చాలా సింపుల్గా చెప్పేశారు. ఇటు సైడ్ చూస్తే అసలు బ్లాక్స్ లేవు భరణి గారి దాంట్లో, ఇటు సైడ్ చూస్తే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. సో శ్రీజ విన్ అని చెప్పేశారు. అలా ఫస్ట్ టాస్క్లో గెలిచిపోయింది. సెకండ్ టాస్క్ అనేది పాస్ అయిపోయింది. అక్కడ లైవ్లో చూసిన వారికి తెలిసే పవన్ తన 100% ఎఫర్ట్స్ పెట్టాడు. స్విమ్మింగ్ పూల్లో నుంచి వచ్చి అదంతా చేశాడు. బట్ అది ఆ టాస్క్ అనేది మిడిల్లో ఆగిపోయింది. పాస్ అయిపోయింది, ఎవరు విన్ అవ్వలేదు దాంట్లో. బట్ దాంట్లో పవన్ మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడండి. బట్ అది కొంచెం కూడా చూపించలేదు. టాస్క్ ఇలా స్టార్ట్ అవుతుంది, అది లైవ్ చూసిన వారికి తెలుస్తుంది, ఇలా స్టార్ట్ అవుతుంది, అలా ఎండ్ అయిపోతుంది. చాలా తప్పు బిగ్ బాస్. అసలు చూడాలి అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో. పవర్ని తగ్గించి కళ్యాణ్ని పెంచుతున్నాడని నాకు అనిపించింది. తనకు ఎక్కువ టైం అనిపిస్తుందని. అండ్ తర్వాత కళ్యాణ్కి వచ్చేసి మన రాముతో గొడవైంది, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యామని. అది కొంచెంసేపు కొట్టుకున్నారు. బట్ తర్వాత కళ్యాణ్ తను తప్పు తెలుసుకొని వెళ్ళి సారీ చెప్పాడు. ఇలా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, ఇంకా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, వాటి గురించి మనం తీసుకుందాం. ఇంకోటి తనుజ గారికి మాధురి గారికి అయింది. ఈ గేమ్ తర్వాత నాకెందుకో కొంచెం తనుజ లోపల పెట్టేసుకుంది అనిపించింది. మీరు భరణి గారికి సపోర్ట్ ఇవ్వలేదు, బట్ మాధురిగా తన సైడ్ తను ఇది పెట్టుకొని మాట్లాడింది అనిపించింది. మాధురి గారికి కూడా భరణి గారు వచ్చినప్పటి నుంచి ఎక్కువగా తనుజతో ఉంటున్నారు, నాతో కొంచెం తక్కువగా ఉంటున్నారు అనిపించింది. ఇద్దరి సైడ్ ఫైర్ అయ్యారు, ఇద్దరు తిట్టేసుకున్నారు. మాధురి వచ్చేసి మీ సైడ్ ఉండి మీతో మంచిగా మాట్లాడితే మీరు ఓకే, కొంచెం ట్రూత్ సైడ్ వెళ్ళి నిజం సైడ్ ఉండి మాట్లాడితే మీకు నచ్చను, సరే మీ ఇష్టం అనుకున్నారు. అది అలా అయిపోయింది.
బట్ లైవ్లో చూసే తెలిసిపోతుంది, మనమే బుగ్గాగలం. వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు. అంటే వాళ్ళు మళ్ళీ కూర్చొని ఒక దగ్గర కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటారు మంచిగా. మనకే అది ఎపిసోడ్లో చూసిన వాళ్ళకు 9:30 టీవీలో జస్ట్ వాళ్ళు గొడవ పెట్టుకున్న వరకే మనకు కనిపిస్తుంది. బట్ లైవ్లో వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ వచ్చేసి సంజన గారికి ఉండి తనుజ గారికి అయింది. ఇక్కడ పాపం అనిపించింది సంజన గారికి అండి. అసలు తను ఒక హిందీ అమ్మాయి, తను ఇక్కడికి వచ్చి చాలా సూపర్గా ఆడుతుంది. తన 100% ఎఫర్ట్స్ పెడుతుంది, బాగా ఆడుతుంది. 7th వీక్ వరకు వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. తను బాగా తెలుగు నేర్చుకుంది, మాట్లాడుతుంది, అందరితో బాగా కలిసిపోతుంది. బట్ ఫుడ్ కాడ కూడా అసలు చాలా తప్పు అనిపించింది. సంజన గారు మీరు ఇలా చేయడం అసలు తప్పండి. సరే ఏదో పాయింట్ ఉంటే మీరు చెప్పండి, నాకు తర్వాత చెప్పండి, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పి తనకు చెప్పండి అని చెప్పండి. అనుకని ఇలా ఫుడ్ తింటున్నప్పుడు ఇక్కడ మీరు 2 కప్పులు వేసుకున్నారు, వేరే వాళ్ళకి సరిపోవట్లేదు, నన్ను అంటారు. ఏమంటారండి మిమ్మల్ని? ఎవరైనా అన్నారా మిమ్మల్ని? ఎందుకు ఇలా చేస్తారు? తను లిటరల్గా చెప్తుంది, నాకు 1 కప్పు రైస్ చాలని చెప్పాను, 1 కప్పు దాల్ చాలని చెప్పాను, బట్ దివ్య వేసిందని. తనకు అసలు తినాలని లేదు కూడా తనంది. బట్ తను ఎక్స్ట్రా చేసిన దానికి తినేం చేస్తుంది? తను ఏదో కూర్చొని తింటుంది, వచ్చేసి నువ్వు 2 కప్పులు వేసుకున్నావు, ఇక్కడ ఎవరికి మిగలలేదని చెప్పేస్తుంది. అలా ఇప్పుడు భరణి గారు చెప్పండి, నిజంగా తనుజ గారు ఇలా భరణి గారు ఎవరో మీ సైడ్ మీ ఫేవరెట్ వాళ్ళు తింటే ఇలా మీరు చేస్తారా? అసలు ఇంత ఆర్గ్యూ చేస్తారా? మరి ఎందుకండి సంజన గారి మీద ఇలా చేస్తారు? అసలు లిటరల్గా సంజన గారికి కూడా చాలా కోపం వచ్చింది. చాలాసేపు హోల్డ్ చేసుకున్నారు, చివరికి ఆ ప్లేట్ పడేసి వెళ్ళిపోయారు. నాకు అది వ్యాలిడ్ అనిపించింది. ప్రతి ఒక్కరు కామన్గా అలానే రియాక్ట్ అవుతారు, అది చాలా కామన్ అండి. బట్ సంజన గారు కొంచెం నిజంగానే హర్ట్ అయ్యారనిపించింది. మొత్తం తీసుకున్నారు, ఎందుకంటే ఫుడ్ దగ్గర ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ రితుకు పవన్కి, ఇది డైలీ ఉండేదే. అసలు మనం ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో. మనం అసలు ఇంకా దాని గురించి పట్టించుకొని అవసరం లేదు. వాళ్ళ గొడవ వస్తుందంటే అదే గొడవ. ఈ రితు అయితే లాగా తీస్తుంది అనిపించిందండి. అదే గొడవ. మాధురి గారు నన్ను అన్నప్పుడు, మన అన్హెల్దీ బాండ్ అన్నప్పుడు, నువ్వు ఎందుకు నాతో స్టాండ్ తీసుకోలేదు, నువ్వు నాతో ఎందుకు స్టాండ్ తీసుకోవడం ఏంటండి అసలు? అది మీ గొడవ. మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు? మీ సైడ్ నుంచి మీరు ఆర్గ్యూ చేసుకోవడానికి వచ్చారు. అసలు మీకు ఇంకొక సైడ్ నుంచి మీరు ఎందుకు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. అసలు మీకు ఇంకో ఎందుకు సపోర్ట్ చేయాలి? రాముని మాధురి గారు కానీ, సేమ్ దివ్య గారు కానీ ఇలా తన మీద పడ్డప్పుడు, తన గురించి బ్యాడ్గా చెప్పినప్పుడు మీరు ఏమైనా స్టాండ్ తీసుకున్నారా? మరి ఎందుకండి? పవన్ మాత్రం మీకు ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? అసలు మీరు మీ గేమ్ ఆడుకోవడానికి వచ్చారు. అసలు పవన్ అయితే మెంటల్లీ వీక్ చేసి పడేస్తుందండి. అసలు తన గేమ్ ఆడలేకపోతున్నారు. తన చుట్టూ తిరిగి సారీలు చెప్పడానికి, తనతో అక్కడ క్లియర్ చేసుకోవడానికి తన టైం అంతా పోతుంది. బట్ గేమ్ ఆడుతున్నాడు, బట్ మిగిలిన టైం అంతా తనకి సారీలు చెప్పుకోవడానికి, తనతో గొడవ పడడానికి అయిపోతుంది. ఇంత గొడవ పడిన తర్వాత అసలు ఇక వీళ్ళిద్దరు కలవర్రా అనుకుంటే మళ్ళీ వెళ్ళి కిచెన్లో తను ఏదో కుక్ చేస్తుంటే వీళ్ళు అన్నం తినిపిస్తుంది. ఇంక అనిపించింది ఇంకా ఎపిసోడ్లు ఈ బిగ్ బాస్ అయిపోయే వరకు వీళ్ళు కొట్టుకున్నా చంపుకున్నా కూడా ఇంకా మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే కలిసిపోతారు. ఇంకా వాళ్ళు ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ చేసుకున్నా కూడా బొక్కలే అని మనం అనుకోవచ్చు ఈజీగా. వాళ్ళు ఎప్పటికీ విడిపోరని నాకు అనిపించింది అండి. ఇంకా దాని గురించి మనం పట్టించుకొని కూడా వేస్ట్. వాళ్ళు ఇంకెప్పటికీ విడిపోరు. వాళ్ళదంతే. ఇంకా ఈరోజు ఎంత రచ్చ కావాలో అంత రచ్చ అయింది. చివరిలో కలిసిపోయారు. ఇంత అయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేమండి. ఆ గొడవని ఇంకా మనం పట్టించుకోకుండా పోయారు. ఇంకొక చిన్న ఫన్నీ వే అయింది. అసలు ఇమాన్యుయల్ చాలా బాగా చేశాడు, ఎంటర్టైన్ చేస్తాడు. ఈరోజు పెద్దగా టాస్కులు లేకుండే, సో వేరే కంటెంట్ అంతా టాస్కులు కాకుండా ఆర్గ్యుమెంట్స్ అదే ఎక్కువైపోయింది. దాంట్లో ఇమాన్యుయల్ కొంచెం బాగా చేశాడు. తను కామెడీ చేశాడు, ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తూ అది నామినేషన్స్ గురించి మంచి కామెడీ జనరేట్ చేశాడు. అది చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే తర్వాత ఎండింగ్లో రితుకును రాముకి గొడవ, రితుకి డిమాండ్ పవన్కి గొడవ అయిన తర్వాత తను ఇమాన్యుయల్తో ఒక చిన్న కామెడీ చేశాడు. ఇమాన్యుయల్ వాళ్ళు కలిసి చిన్న కామెడీ చేశారు. చేయి మీద చేసుకొని తన పక్కనే తిరుగుతూ పవన్ పక్కన ఉన్నారు, కళ్యాణ్ పక్కన ఉన్నారు. అప్పుడు చిన్న కామెడీ చేశారు. మన డిమాండ్ పవన్ ఉన్న ఇమాన్యుయల్ చేతి మీద చేసుకుంటూ అటు ఇటు నడుస్తూ, అది నాకు చాలా మంచిగా అనిపించింది. రితు కూడా కొంచెం ఎంజాయ్ చేసింది. ఫైనల్గా ఇదైతే అయ్యింది. ఇంకొకటి కూడా అయ్యింది. భరణి గారు ఫస్ట్ సెకండ్ టాస్క్ల తర్వాత కొంచెం ఇంజూర్ అనిపించి బయటికి వెళ్ళారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ వచ్చారు. సరే ఓకే అన్నారు. చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. నాకు తెలిసి ఈ 3 టాస్క్లు ఎవరు గెలుస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. చూడాలి. శ్రీజ గారి టీం ఆల్రెడీ ఒక ఫ్లాగ్ విన్ అయింది 2 టాస్కుల్లో. చూడాలి మరి ఈరోజు గేమ్స్ ఉంటాయా, లేకపోతే భరణి గారికి ఇంకా రెస్ట్ ఇస్తారా అనేది చూద్దాం.